పూర్వం ఒక అడవిలో దర్పసారం అనే ఒక మృగరాజు ఉండే. పులి, నక్క, కాకి దానికి మంత్రులు. ఒక రోజు వీటికి ఒక ఒంటె కనిపించి, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని దానిని అడిగాయి. నా పేరు క్రమేరుకం, నా యజమాని పెట్టే బాధలు భరించలేక అడవికి పారిపోయి వచ్చాను, నన్ను మీ మిత్రుడిగా స్వీకరించండి అంటూ వేడుకున్నాను. ఆనాటి నుండి అందరితో ఎంతో స్నేహంగా ఉండేది. ఒక రోజు ఏనుగుతో జరిగిన పోరాటంలో సింహం బాగా గాయపడింది. వారం రోజులైనా నయం కాలేదు. రోజు రోజుకి ఆహారం లేక సింహం నీరసించిపోసాగింది. ఒంటెని తినడానికి ఇదే మంచి సమయం అని పులి, నక్క, కాకి ఒక ఉపాయం పన్నాయి. వరుసగా కాకి, నక్క, పులి వచ్చి, మహారాజా, మమ్మల్ని తిని మీ ఆకలి తీర్చుకోండి అని వేడుకొని, తనను సేవించిన వారిని చంపడానికి ఇష్టపడలేదు సింహం. కొత్తగా వచ్చిన ఒంటెను తినమని, రక్షణలో ఉన్న ఒంటెను నేనెందుకు చంపుతాను అంటూ కోప్పడింది. ఒంటె తనకు తనగా ఒప్పుకుంటే తింటారా మహారాజా? ఆకలి బాధతో ఉన్న సింహము సరే చూద్దామని ఒంటెకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చి ఒప్పుకుందని సింహానికి చెప్పాయి. మీరు అడవికి మహారాజులు, మీరు చల్లగా ఉండాలి, నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి మహారాజా అన్నది ఒంటె. ఒంటి మాటలు పూర్తి కాకముందే ముగ్గురు దానిపై పడి చంపేసి తమ ఆకలిని తీర్చుకున్నాయి. కనుక చెడ్డవారితో స్నేహం చాలా ప్రమాదకరం.